భక్తులు సమర్పించే కానుకలే ఈ దేవాలయానికి ప్రధానమైన ఆదాయం. వడ్డికాసుల వాని హుండీ మహిమలు అందరికీ తెలిసినవి. ఇది భక్తుల శ్రద్ధతో సిద్ధమైన అక్షయ పాత్ర. అనంతమైన ఈ సృష్టి భగవంతుని. తమకు సంప్రాప్తమైన దాన్ని భక్తులు భగవత్ప్రీతి కోసం సమర్పిస్తారు. భగవంతుడు ఆ ధనాన్ని భక్తుల కోసమే స్వీకరిస్తాడు. దేవాలయ నిధులను ప్రప్రథమంగా దేవాలయ పూజా విధానాలకే వినియోగిస్తారు. సంప్రదాయబద్ధంగా స్వామికి ఆర్జిత సేవలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు నిర్వహిస్తారు. ఈ కార్యకలాపాలకు దేవాలయ నిధుల నుండే పైకం వినియోగమవుతుంది. సేవా కైంకర్యాలకే కాదు, భగవంతుని సేవ కోసం వచ్చే భక్త కోటికి గృహవసతులు, భోజనాది సౌకర్యాలు దేవస్థానం వారు కలిగిస్తున్నారు. విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి, ఆరోగ్య పరిశుభ్రత మొదలైన నాగరిక సౌకర్యాలతో తీర్చిదిద్దబడిన క్షేత్రము నేటి తిరుమల.